కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలన్నారు. నాంపల్లి టీఎన్జీఓస్ కేంద్రం కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. 4 డిఏ పెండింగ్లో ఉన్నాయని, వాటిలో కనీసం 2 డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి టీఎన్జీఓ 2 ఫేజ్లో 101.02 ఎకరాల స్థలాన్ని సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మీరు చూసే ఉంటారు, గత దశాబ్ద కాలం కావచ్చు, అంతకు ముందున్న ప్రభుత్వంలో కానీ ఉద్యోగ చేసి తెలంగాణ ఉద్యమంలో కానీ ఉద్యోగుల సమస్యలు కానీ ప్రజల హక్కులు రైతులు కానీ అన్నింటిలో ఒక అడుగు ముందుగానే ఉన్నాం. కాకపోతే గత 10 సంవత్సరాల్లో ఒక అడుగు వెనక వేసిన మాట వాస్తవం. ఆనాటి పరిస్థితులు వేరు. ఈనాటి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం మన ప్రభుత్వం తెచ్చుకున్న ప్రభుత్వంలో 6 గ్యారెంటీలతో పాటు ఈ రోజు మేము మాట్లాడే 7వ గ్యారెంటీ స్వేచ్ఛ అనే ఒక భావ స్వేచ్ఛ అనే స్వతంత్రం మాకు వచ్చింది. కానీ ఇది మేము వ్యక్తీకరించడానికి కూడా మాకు కొద్ది టైం తీసుకున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వం కూడా కొద్దిగా వేళ్ళు ఊరుకోవాలి. రాష్ట్ర నాయకత్వం కానీ మా జిల్లా నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ నాయకత్వంలో కొంత గవర్నమెంట్ పక్షాన ఫేవర్గా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కిందున్న సాధారణ ఉద్యోగుల్లో గత 10 సంవత్సరాల్లో మా సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుని